జేఆర్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హర్ష కుమార్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడు జీవి సుందర్ గెలుపవకాశాలు మెండుగా ఉన్నాయని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి వచ్చిన హర్ష కుమార్ అనపర్తి ప్రెస్ క్లబ్లో పాత్రికేయులతో మాట్లాడారు. పట్టభద్రులు తమ సమస్యలను పరిష్కరించే వారి కోసం ఎదురుచూస్తున్నారన్నారు. తన తనయుడు జీవి సుందర్ను గెలిపిస్తే ప్రతి పార్లమెంట్ పరిధిలో మల్టీనేషనల్ కంపెనీలను సమన్వయపరచుకుంటూ నిరుద్యోగుల కోసం ఉద్యోగ కల్పనకు కృషి చేస్తారన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన కోసం వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తారన్నారు. నిరుద్యోగుల గొంతుకే తన తనయుడు సుందర్ గొంతుగా మారి వారి సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ అనపర్తిలో ఉన్న మండలాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేద్దామని వచ్చాను మీ ద్వారా. ఈ రోజున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ అందరికీ తెలుసు జీవి సుందర్ నించున్నాడు. జీవి సుందర్ అంటే మా అబ్బాయి. ఈ రోజున కంప్లీట్ గా నెగ్గే అవకాశం ఉన్న అభ్యర్థి. ఎందువల్లంటే అభ్యర్థులు జనరల్ గా మామూలు జనరల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో ఉంటుంది, నెగ్గిన తర్వాత ఏం చేస్తారు అన్నది చెప్తారు. ఈ ఎలక్షన్స్ లో ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్, పార్టీ అభ్యర్థులు ఉండరు, పార్టీ గుర్తులు కూడా ఉండవు. కానీ మామూలుగా పట్టభద్రుల సమస్యల్ని ఎవరు కౌన్సిల్లో ప్రతిపాదిస్తారు, కౌన్సిల్లో ఎత్తుతారో వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశంతోనే పట్టభద్రులు ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు ఎదురు చూస్తారు. అటువంటిది ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం తమ అభ్యర్థిని నిల్చోబెట్టింది. ఈ ఎలక్షన్స్ లో మా అభ్యర్థి జీవి సుందర్ తన ఎలక్షన్ లో నెగ్గితే ఏం చెప్తాడు, ఏం చేస్తాడు అన్నది చెప్పి క్లియర్ గా ఓట్లు అడుగుతా ఉన్నాడు. అతను ఎలక్షన్ లో నెగ్గితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తా అన్నాడు, ఎంఎన్సి కంపెనీని తీసుకొచ్చి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత అందరినీ కంపెనీస్ ఈ మూడింటిని సమన్వయపరిచి ఎంఎన్సి కంపెనీలకి ఈ మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా క్యాండిడేట్లని రిక్వైర్మెంట్ని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నాడు. ఎంటర్ప్రినర్స్ అంటే యువకులు వ్యాపార రంగంలో రాణించాలనుకున్న వాళ్ళకి ఈ లోన్లు ఎలా తీసుకోవాలి, సిజిటిఎంఎస్, తర్వాత ముద్రా లోన్స్, ఇవన్నీ, అలాగే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్, ఇవన్నీ ఏ వ్యాపారాలు పెడితే బాగుంటుంది అవి కూడా క్లాసెస్ ఆయన ప్రతి నియోజకవర్గ వారీగా పెడతానని కూడా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా తన గొంతుగా ఉపాధ్యాయుల గొంతుగా అవుతుంది అన్నాడు, తన గొంతుగా నిరుద్యోగుల గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల గొంతుకు అవుతా అన్నాడు, తన గొంతుగా ఆశా వర్కర్స్ గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా అంగన్వాడీ టీచర్స్ గొంతుకు అవుతుంది అన్నాడు, జిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి ఫైట్ చేస్తా అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి. ఇలాగా ప్రజల తరపున ప్రజా సమస్యల పట్ల కౌన్సిల్లో నేను మాట్లాడేటట్టుగా నేను మాట్లాడతాను, వాళ్ళ సమస్యలన్నీ కౌన్సిల్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పి స్పష్టమైన హామీతో ఓటు అడుగుతా ఉన్నాడు. ఈ రోజున ఈ పరిస్థితి ఎలాగుంటే తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే అక్రమాలు, అన్యాయాలు, నామినేషన్ మొదలుకునే కుళ్ళు కుతంత్రాలతోనే రాజకీయం చేస్తా ఉన్నారు. నామినేషన్ లో యూటీఎఫ్ అభ్యర్థిని, పీడీఎఫ్ అభ్యర్థి నామినేషన్ చెల్లకపోయినా కానీ నామినేషన్స్ అక్కడ ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఎస్సీ ఓట్లు చిరిగిపోతే మనం నెగ్గుతామన్న ఉద్దేశంతో అక్కడ ఆ రోజున అక్కడ మొదలు పెట్టారు. దాని తర్వాత అంటే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, ఈ ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా
ఒక యాప్ని సృష్టించి మీరు యాప్ మీద నొక్కండి అనగానే వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు మేము టికెట్లు తీస్తాం, ఈ టికెట్లు మీరు ఫ్రీగానే తీస్తాం, వచ్చి మాకు ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఎదవ నైతికానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. నిన్న గోపాలపురం, వెస్ట్ గోదావరి గోపాలపురం కాన్స్టిట్యున్సీలో పోలీసులతో, సచివాలయం పోలీసులతో వాటర్ స్లిప్లు వాళ్ళంటే తెలుగుదేశం అవి పెంచబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలాగా ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళినా కానీ అది పెద్దగా స్పందించట్లేదు. అధికారులందరూ కూడా ప్రభుత్వానికి తొత్తుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో ప్రజలే వీళ్ళందరికీ బుద్ధి చెప్పి సుందర్ని నెగ్గించాల్సిందిగా కోరుతా ఉన్నాను.